హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు వెబ్ టెక్నాలజీకి స్వాగతం. ఫ్రెండ్స్, రెడ్మీ తరపున రెడ్మీ నోట్ 11 సిరీస్ త్వరలోనే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. సేమ్ రియల్మీ 9 సిరీస్ ఇండియాలో త్వరలోనే లాంచ్ అయిపోతున్నారు. సో దీనికి కాంపిటీషన్ లాగా వివో తరపున ఒక మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో వివో T1 5G మొబైల్ ఫిబ్రవరి 9th ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో నార్మల్గా వివోలో ఎప్పుడు ఆఫ్లైన్లోనే వాళ్ళు మొబైల్ అయితే లాంచ్ చేస్తారు. సో ఈసారి చాలా గ్యాప్ తర్వాత ఆన్లైన్లో ఒక మొబైల్ అయితే వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు. వివో T1 5G ఫ్లిప్కార్ట్లో అయితే దీన్ని లాంచ్ ఈవెంట్ అండ్ సేల్స్ అయితే రానుంది. దీనిలో ఎలాంటి స్పెసిఫికేషన్ మొత్తం ఉందో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, వివో T1 5G మొబైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి. వీడియో చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మొబైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వివో T1 5G మొబైల్ మనం ఫ్లిప్కార్ట్లో అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో త్వరలోనే ఫిబ్రవరి 9th ఇండియాలో అయితే లాంచ్ చేయనున్నారు. దీన్ని ఓవరాల్ స్పెసిఫికేషన్ మనం చూసినట్లయితే లుక్ వైజ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా డిజైన్లో ఎప్పుడు లాగే వివోలో ఎప్పుడు ఉన్న డిజైన్తోనే మనకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్లో ఒక ప్రత్యేకత ఏమంటే ఇందులో ఎక్కువ స్లిమ్తో ఈ మొబైల్ అయితే రానుందని వివో తరపున అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో చూద్దాం ఎలాంటి స్లిమ్మెస్ట్ మొబైల్ అనేది లాంచ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది అందరికీ. సో ఇప్పుడు దీనిలోనే స్పెసిఫికేషన్ మనం చూసినట్లయితే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ AMOLED డిస్ప్లే లేదు. ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఈ డిస్ప్లే అయితే మనం చూసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. 6nm టెక్నాలజీ బేస్ చేసుకుని అయితే ఈ ప్రాసెసర్ అయితే ఉంది. గేమింగ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మొబైల్లో మనం చూసుకోవచ్చు. మొబైల్ హీట్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా వరకు మనకు డే బై డే యూసేజ్లో చాలా మంచి సపోర్ట్ అయితే ఈ ప్రాసెసర్ చూసుకోవచ్చు. దీనిలో బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో చూసుకోవచ్చు. USB Type-C పోర్ట్ అయితే ఉంది. సో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ అయితే ఉంది. సో గేమింగ్ మీరు ఆడినా త్వరగా ఛార్జ్ కంప్లీట్ అయినా మన ఛార్జింగ్ అయితే మనం చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్, 2 MP థర్డ్ సెన్సార్ అయితే ఉంది. మేబీ మ్యాక్రో సెన్సార్ లేకపోతే డెప్త్ సెన్సార్లు అయితే తీసుకురావచ్చు. ఫ్రంట్లో సెంటర్ పంచ్ హోల్ డిజైన్లో 16 MP వరకు మనకు సెల్ఫీ కెమెరా కోసం అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్లో ఫ్లాష్ లైట్ మనం చూసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సైడ్లో అయితే ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. USB Type-C పోర్ట్, 3.5 జాక్ అయితే చూసుకోవచ్చు. కానీ ఇందులో డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే రానుంది. 2 సిమ్స్ లేకపోతే 1 సిమ్ 1 SD కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ పరంగా చూసినట్లయితే 6GB ప్లస్ 128GB, 8GB ప్లస్ 256GB. సో ఇలా 2 వేరియంట్స్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. సో ప్రైస్ పరంగా చూసినట్లయితే బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ ఒక 80,000 లోపు ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే అండర్ 20,000లోనే రెడ్మీ అండ్ రియల్మీ మొబైల్స్ అయితే వాళ్ళు తీసుకొస్తారు. రియల్మీ 9 Pro, రెడ్మీ నోట్ 11 Pro Max ఇలాంటివి. సో ఆ మొబైల్ కాంపిటీషన్ కానీ ఈ మొబైల్ అయితే వీళ్ళు డెఫినెట్గా లాంచ్ చేస్తున్నారు. సో అందువల్ల ఒక 17,000-18,000 రేంజ్లో బేస్ వేరియంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒక మంచి ప్రాసెసర్తో అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. డెఫినెట్గా కాంపిటీషన్గా ఉంటుందా? సో రెడ్మీ, రియల్మీలో వాళ్ళు లాంచ్ చేసి మొబైల్స్ బట్టి అయితే ఉండేది. ఇప్పటివరకు ఈ మొబైల్లో మ్యాక్సిమం ఒక మైనస్ అని చూసినట్లయితే IPS డిస్ప్లే అనేది మాత్రం ఒక మైనస్గా ఉంది. కానీ మిగతా స్పెసిఫికేషన్ మొత్తం కొంచెం డీసెంట్గానే ఉంది. చూద్దాం రియల్మీ అండ్ రెడ్మీ తరపున ఎలాంటి డిస్ప్లేలో వాళ్ళు తీసుకొస్తున్నారో. సో మేబీ AMOLED డిస్ప్లే తీసుకొస్తే దీని కాంపిటీషన్ ఈజీగా ఈ మొబైల్ అయితే పడిపోతుంది కింద. సో ఈ మొబైల్ అఫీషియల్ లాంచ్ అవ్వగానే పూర్తి వివరాలతో మనం డీటెయిల్గా చూడబోతున్నాం. సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనిపిస్తే వీడియోకి లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మొబైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి స్టెప్తో కలిస్తే అప్పటికి సెలవు తీసుకుంటాను. మీ ఆష్.